Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ బ్లాగ్. ఈ వీడియో అండి, ఒకరోజు మేము చెప్పాను కదండి, అంటే తిరుపతిలోనే వేరే సందులో అంటే మాకు దారి తెలియలేదనమాట. మొత్తానికైతే ఆ రోజు సాయిబాబా గుడికి వెళ్ళి ఆ వీధిలోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి దారి తెలిసింది. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళ అంటే మా అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ బంధువులు, మాకు బంధువులు అవుతారు. మా దాసరాపల్లి అంటే మా అత్తమ్మ వాళ్ళ అత్తగారు ఊరు అనమాట. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సరే మమ్మల్ని రమ్మన్నారు. సరే ఇంకా వెళ్దాము ఆ రోజు అని వెళ్ళామన్నమాట. శుక్రవారం రోజండి. సరే ఇంకైతే నేను స్వాతి ఇంకైతే బయలుదేరాం. మా మరిది గారు వదిలేసి వెళ్ళిపోయారనమాట, వర్క్ ఉందనేసి అని. ఇంకా సరే ఇంకా మేమైతే లోపల వెళ్ళాం. అప్పటికి చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా సగం ఫంక్షన్ అయిపోవాల్సిందే, ఏదైనా సగం అయిపోయిన తర్వాతనే వెళ్తాము. పాపం వాళ్ళు తెల్లవారే చెప్పారు రమ్మని, సత్యనారాయణ వ్రతానికి రండమ్మా అట్లా అని చెప్పన్నారు. మాకు పిల్లలు స్కూలు అవి ఇవి ఉన్నాయి కదా, ఇంకా అట్లా అని చెప్పనేసి కొంచెం అట్లా 10కి వెళ్దామని చూస్తే 10కి వెళ్ళిన వాళ్ళమి మేము 12 అయిపోయిందనమాట. ఆ సందులు అవన్నీ చూసుకుంటూ తెలియక ఇట్లా అయింది. తర్వాత ఇంకా మా చిన్నమర్ది చెప్తే ఇంకా అట్లా దారి చూపించి అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళామండి. ఇదేనండి గృహప్రవేశం జరుగుతున్న ఇల్లు. ఇంకా పూజ అయితే పైన జరుగుతుందనమాట. కింద అయితే నవగ్రహాల పూజ హోమం అంతా వేశారు. పైన అయితే సత్యనారాయణ వ్రతం జరుగుతుందనమాట. ఆ విధంగా ఇంకా ఇదంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు కదండి. ఇక్కడైతే ఇంకా పైన మిద్దె పైన అండి పూజ జరుగుతుంది, సత్యనారాయణ పూజ జరుగుతుందనమాట. ఇంకా అందరూ వచ్చేసారు, మేము లేట్ అనమాట. సరే ఇంకా అక్కడి నుంచి కొంతసేపు ఇంకా దంపతులంతా ఇద్దరు పూజ అయిపోవచ్చిందనమాట. ఆ పూజ కూడా అయిపోయి వచ్చింది. అయ్యవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళి జాయిన్ అయ్యాము. సరే ఇంకా అందరూ మా బంధువులంతా కనపడితే ఇంకా వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారని అడిగేసి ఇంకైతే అందరినీ ఒకసారి అయితే వీడియో తీసానండి. మా బంధువులే వాళ్ళందరూ కూడా. సరే అందరినీ పలకరించుకుంటూ ఇంకొకసారి అయితే ఇంకా లాస్ట్లో పోయి దండం పెట్టుకుందాంలే, ఇంకా మనం అక్కడ వెళ్ళడం ఎందుకులే ఇప్పుడే అనేసి అని మేమైతే ఇంక వెనకనే ఉన్నాము. సరే ఇంక ఈ విధంగా అయితే హారతి పాట కూడా పాడుతున్నారనమాట. మేము అప్పుడు వెళ్ళాం, చెప్పేది కదా ఎక్కడికి వెళ్ళినా అంతే లేట్ అయిపోతుంది. మా మగవాళ్ళు అయితే అసలు తీసుకొని వెళ్ళారు, టైం అయిపోయేటప్పుడే అయిపోయినాక తీసుకుని పోతారు. మా చిన్నత్తమ్మ బుజ్జత్తమ్మ వాళ్ళ బాబు తులసత్తమ్మ వాళ్ళ బంధువులే అనమాట. సుప్రియ వాళ్ళ అమ్మగారు, మాతో చిన్న తోడుకోడలు వాళ్ళ అమ్మగారు అనమాట, ఆ పక్క ఆంటీ. ఇంకా నేను సుప్రియ స్వాతి వీళ్ళందరూ మనకు తెలిసిన బాగా మొక్కాలన్నమాట. ఇంకా వాళ్ళ బంధువులు అంతగా నాకు ఎక్కువగా పోం ఫంక్షన్కి, కానీ ఈ ఫంక్షన్కి అయితే పిలిచారనమాట. సరే తప్పకుండా అయితే వెళ్దామని చెప్పని వచ్చామండి. మా వారికి అయితే అందరూ బాగా తెలుసు, కానీ ఆయన వర్క్ వల్ల రాలేదన్నమాట. సరే ఇంకా అట్టైనా సరే మళ్ళీ చూద్దాంలే రమ్మని చెప్దామని మేము ఇంకైతే ఇంకైతే పూజ దర్శనం దండం అయితే పెట్టుకుందామని చెప్పి ఇంకా వాళ్ళందరూ అట్ట వెళ్తే చూద్దామని అయితే కూర్చున్నామండి. చాలా బాగా చేశారు పూజ అయితే. ఇంకా నేను ఇకైతే ఇక్కడ చూడండి హారతి పాట పాడుతున్నారు. మా అత్తమ్మ అయితే నువ్వు పాడండి, మీరు పాడండి వేని కోడండ్లకు చెప్తుంది మమ్మల్ని. మేము పాడితే ఇంకంతే, వద్దత్తమ్మ వినలేరు మీరెవరు అని చెప్పి వాళ్ళే పాడుతున్నారు. ఆంటీ వాళ్ళైతే వాళ్ళు బాగా పాడారు హారతి పాట, వినండి. ఇంకా ఆ విధంగా అయితే సత్యనారాయణ పూజ హారతితో పూర్తయిందండి. ఇంకైతే అందరికీ హారతి ఇస్తున్నారనమాట. ఇంక ఈ విధంగా అయితే అందరూ హారతి తీసుకున్నారు. మేము కూడా అయితే హారతి తీసుకున్నామండి. అట్లా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడు కూడా ఇట్లే అవుతుందండి. మాకు ముందుగా వెళ్ళాలనేదే ఉండదన్నమాట. పిల్లలు ఉంటే ఇంకా అట్లే ఉంటుంది. ఇంకా వాళ్ళకి అన్నీ చక్కబెట్టేసి పోయే లోపల అంతా అయిపోతుంది అన్నమాట.
అలా ఉంటుంది మా ఇంట్లో. మా అత్తమ్మ వాళ్ళు ఏమి తొందరగా రావచ్చు కదా పిల్లల్ని పంపించి అని అంటారు. కానీ ఇంట్లో పనులు ఒకటి తర్వాత ఒకటి పనులు తగులుకుంటూనే ఉంటాయి మనకి పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా. సరే ఇంకా అవన్నీ చేసేసి వెళ్ళాలి కదా ఇల్లు. మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడికైనా బయట వెళ్తే ఇంటికి వచ్చేటప్పుడు నీట్గా ఉంటే బాగుంటుంది. ఏడాదాడ పెట్టేసిపోతే మళ్ళీ హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది కదా అని ఉద్దేశంతో ఇంకా ఫంక్షన్కి కూడా లేటుగా పోవాల్సి వస్తుందన్నమాట. ఆ ఫంక్షన్ల కన్నా వెళ్ళాలంటే ఇలా ఉంటుందన్నమాట మా పరిస్థితి పిల్లలతో. ఇంకేం చేసేది. ఇంకా అట్లానే ఏదన్నానంటే ఇంకా ఏమీ వెళ్ళకపోతే పోనీలే అని చెప్పేసి అనేస్తారు మా ఇంట్లో మగవాళ్ళు అయితే. కానీ మనకు ఫంక్షన్కి వెళ్తేనే కదా మనకు కూడా ఎట్లా ఏమని తెలుస్తూ ఉంటుంది మంచి చెడు అనేదని. ఒకప్పట్లో మా అత్తమ్మ బాగా నడమ అంటే ఇప్పుడు షుగరు అవి లేనప్పుడు అప్పుడు చెప్తున్నా అత్తమ్మ అటెండ్ అయిపోయేదన్నమాట ఫంక్షన్లకంతా. ఆ అత్తమ్మ తెలుసు అనమాట బాగా వాళ్ళకందరికీ. వాళ్ళ కోడళ్ళం కదా మేము ఎవరికి అంతగా తెలీదు. మా చిన్న అత్తమ్మ చెప్తూ ఉందన్నమాట, వస్తే కదా అందరితో కలిస్తే కదా అట్లా అనేసి. ఇంకా అత్తమ్మకు ఇంకా షుగర్ అవి ఉన్నదని నేను రాలేదమ్మా అని చెప్పింది. సరే ఇంకా మీరిద్దరూ వెళ్ళండి తోడుకోడళ్ళు ఇద్దరు అని చెప్పింది అనమాట. అందుకు స్వాతి నేను వెళ్ళాము. ఇంకా ఆ విధంగా అయితే అందరూ ఊరు వాళ్ళంతా వచ్చారనమాట. అందరూ బాగా పలకరించారు. ఇంకా చూడండి సత్యనారాయణ వ్రతము అందరూ వెళ్ళిన తర్వాత నీట్గా అయితే ఫోటో తీసానండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా మందిరం చేసి బాగా పెట్టారు. నేను ఒకటి చెప్పుకోవాలండి, నా పెళ్ళైన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు అంట నాకు తెలియదు. మా అత్తమ్మ వాళ్ళు కూర్చొని చేసుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కూడా ఇల్లు కట్టిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళే కూర్చొని చేసుకున్నారు. నేనైతే సత్యనారాయణ వ్రతంలో కూర్చోలేదు. మా ఆయన నేనైతే ఇంతవరకు చేసుకోలేదు సత్యనారాయణ వ్రతమే. కానీ నాకు సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేయాలని కోరిక, ఆశ. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అయితే చూడాలి. మరి నిండుగా మనసులో అయితే ఉంది సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి నేను కూడా అని ఇంట్లో. ఆ సత్యనారాయణ స్వామి చేపించుకోవాలన్నమాట నా చేతులు, అంతే. నేను ఇంకైతే ఏం చెప్పుకోలేను. ఇంకైతే ఈ విధంగా బాగా చేశారండి ఫంక్షన్ అయితే. ఇంకా అప్పటికి భోజనాలు వచ్చేసాయి. ఇంకా అందరికీ భోజనాలు పెట్టిస్తున్నారు. 1:30 అయిపోయిందనమాట టైము. తేజ కూడా వచ్చింది. తేజ వచ్చి మా చిన్నత్త వాళ్ళ కూతురు అనమాట. ఇంకా మోక్ష, ధర్మతేజు, బాల, సుప్రియ మా అత్తమ్మ చిన్నత్తమ్మ కొడుకు కోడలు, నాకు తోడుకోడలు అంటుంది. ఇంకైతే బాల ముందరే ఉన్నారు. అంటే డిన్నర్ దగ్గర పెట్టిస్తున్నారనమాట, చూపిస్తున్నారు ఇట్లా వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టిమని చెప్తూ ఉన్నారు. ఇంకా అన్నీ కూడా బాగా చేశారనమాట వంటలు అయితే. మనము తెలుసుకున్నాం అనుకో, మనం ఏదైనా ఫంక్షన్లు చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం అక్కడ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా క్యాటరింగ్ అనేసి. అన్నీ అయితే చూస్తానండి నేను, టేస్ట్ అన్నీ పెట్టుకుంటాను. ఎలా ఉంటుంది ఏమనేది ఎక్కడెక్కడ అంటే ఫంక్షన్లకు పోతే అన్నీ వద్దని అనను, అన్నీ పెట్టుకుంటా. నచ్చింది వరకు తింటా, మిగతా అయితే పక్కకు పెట్టేస్తాను. కొద్దిగానే పెట్టుకుంటా, వేస్ట్ చేయకుండా అలా చేసుకుంటాను. మనకు ఏదైనా ఫంక్షన్లు అయితే వాళ్ళ చేత ఆర్డర్ పెట్టుకుందాంలే అన్నట్టు ఉంటుందన్నమాట మాకు. ఈ సత్యనారాయణ వ్రతం అయితే లాస్ట్లో మా వారు వచ్చారండి. ఇంకైతే అక్కడ ఫోటో వీడియో తీసుకొని ఇంకైతే బయలుదేరాము. మమ్మల్ని తీసుకొని పోవడానికి వచ్చారు. మాట్లాడేసి ఇంకైతే బయలుదేరామండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.